ఎల్ఈడి లైట్ లేదు సుంకి మన గోబ్రెడ్డి శ్రీనివాస దేవి సరస్వతి వాజేభిర్వాజనేపతి శ్రీ అన్న కొంచెం అన్న వాడి కట్టు రామా చెప్తున్నాను ఇస్తాను శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిస్వవర్ధనాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ త్రికోణేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ భూలోకములో విశేషంగా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు. ఇది మనకి చాలా ముఖ్యమైంది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా మొదలుకొని ఏకాదశి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ యొక్క త్రయాన్ని దీక్షాపూర్వకంగా కార్యక్రమం మొత్తం కూడా జరుగుతాయి. అయితే ఈ రోజున స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందె తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి అభిషేకం ప్రారంభమైంది. తదుపరి అభిషేకాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కోసం చెప్పని వాళ్ళ రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. శీఘ్ర దర్శనాలు, తర్వాత ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు మొత్తం కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దక్షయజ్ఞంలో ద్రాక్షాయణం వారు అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం విడి ఈ భూలోకానికే తెంచి
ఈ పర్వతం మీద సన్యాసి రూపంగా తపస్సు చేసుకున్నాడని చెప్పనేది మన పురాణ గాథ. అయితే ఇప్పుడు మనం పూజలు చేసుకుంటున్న యొక్క దేవాలయానికి ఉత్తర భాగమున ఎత్తైన శిఖరం మీద ఉత్తర శిఖరం అంటారు, అక్కడే ఈశ్వరుడు తపస్సు చేసుకుంది. ఈశ్వరుడు కోసం చెప్పని ఇప్పుడు మనం పూజలు చేస్తున్న యొక్క దేవాలయం దగ్గర బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేశాడు. అదే ప్రకారంగా ఈశ్వరుడు కోసం అని చెప్పని విష్ణుమూర్తి కూడా భూలోకానికి తెంచి తర్వాత ఈశాన్య భాగంలో ఆ శిఖరం మీద గద్దలబోడు అంటారు, అదే పాప విమోచనేశ్వరాలయం అని చెప్పి అంటారు, అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది కాబట్టి త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది. త్రికూటాద్రి పర్వతము దీని పేరు. అయితే 3 చోట్ల కూడా ఈశ్వరుడిగా ఉన్నాడు కాబట్టి త్రికోటేశ్వర నామధేయంగా వచ్చింది. అయితే స్వామివారికి ఇది చోళరాజుల కాలం కన్నా ముందుగా స్వయంభూ దేవాలయం, తర్వాత చోళరాజుల కాలంలో పునఃప్రదర్శన జరగడం జరిగింది. అయితే ఆనాటి నుండి కూడా స్వామివారికి ఈనాముల భూములు కానివ్వండి, ధూపదీప నైవేద్యాల నిమిత్తం అర్చకులను ఏర్పాటు చేసి అన్ని యొక్క మిరాసిదారులను కూడా ఏర్పాటు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ స్వామివారికి కైంకర్యాలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే భక్తుల సౌకర్యార్థం కోసం చెప్పని 99 2000 సంవత్సరంలో ఘాట్ రోడ్డు వేయటం వల్ల భక్తులందరూ కూడా రాలేని వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి భక్తులకి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి గతంలో కన్నా కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు, వస్తారని చెప్పని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది దేవాలయంలో. కావున ఈ మేధాదక్షిణామ స్వరూపంగా త్రికోణేశ్వర స్వామి వారిని ఎవరైనా ఈ రోజున దర్శనం చేసుకుంటారో వారికి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, గురుబలం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఎందుకంటే దక్షిణామ స్వరూపంగా ఉన్నాడు కాబట్టి. అయితే ఈ మహాశివరాత్రి అనేది మహా అంటే గొప్పది, శివుని యొక్క రాత్రి, శివరాత్రి, మహాశివరాత్రి అంటారు. 11 మహాశివరాత్రి తర్వాత 12వది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లింగ రూపంగా భృగుమహర్షి శాపం వల్ల నిజస్వరూపంగా పూజలు లేవు కాబట్టి దేవతలు ఋష్యాదులు కోరుకున్న మీదట ఆ లింగాకార స్వరూపానికి ఆవిర్భవించిన యొక్క రోజు ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలం అంటారు. అయితే ఈ ప్రకారంగా మనకు స్వామివారికి అన్ని కూడా వస్తాయి. స్టేట్ ఫెస్టివల్గా ఇది లక్షాధికాంచిన దేవాలయం. దాని సందర్భంగా సాయంత్రం 6 గంటలకి మన స్థానిక ఎవరైతే ఉంటారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క పట్టు వస్తారు. తర్వాత మన గొల్లభావ భక్తురాలు ఉంది, ఆ భక్తురాలికి పట్టు చీరలు ఇవన్నీ కూడా తీసుకొని సాయంత్రం ప్రభరూపంగా వచ్చి స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత అర్ధరాత్రి లింగోద్భవకాల అభిషేకం ఉంటుంది. మన వంశపారం ధర్మకర్త నరసరావుపేట రాజామ్మ మల్రాజు రామకృష్ణ కొండలరావు గారి యొక్క వంశస్థులు ఈ స్వామివారికి రాత్రి 12 గంటల నుండి తెల్లవారేంత వరకు కూడా మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకాలు జరుగుతాయి, దశవిధ స్నానాలు జరుగుతాయి, తర్వాత హోమ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు శనివారం నాడు మధ్యాహ్నం పూట పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ మహాశివరాత్రి కార్యం మొత్తం కూడా పూర్తవుతుంది. కాబట్టి భక్తులు కూడా అందరూ వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని తగ్గించవలసిందిగా కోరుకుంటూ కోలపకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకులు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కోటప్పకొండ క్షేత్రం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున ఉదయము బిందె తీర్థంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై శ్రీ స్వామివారికి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అనంతరం భక్తులకు దర్శనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు అయితేనేమి, షామియానాలు అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మంచినీటి సదుపాయం అయితేనేమి, అలాగే చిన్నపిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారం అయితేనేమి, దేవస్థానం సహకారం అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా సంయమనంతో పాటించి అందరూ ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, అభిషేకాలు కూడా స్వామివారి మూల విరాట్ వెనకమాల మండపంలో ఏర్పాటు చేశాము. భక్తులు కొంచెం సమయం పాటించి ఎవరికి తోపులాపట్టలు లేకుండా స్వామివారిని శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకొని అందరూ ఈ రోజంతా కూడా శివనామ స్మరణ చేసి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే
ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రం నందు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో 30 లక్షలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి ఈరోజంతా కూడా శివనామ స్మరణ చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని